ఇంకా శతభిష ఇది కొంచెం ఆశకి రాహు రిలేటెడ్ నక్షత్రాలు ఇవన్నీ తగులుతుంటాయి. ఇదంతా ఆశతో పోతుంటారు, హంగర్ ఎక్కువైపోతుంటుంది. ఈ హంగర్లో ఫస్ట్ శతభిష నక్షత్రం. టూ మచ్ ఆఫ్ హంగర్ కిల్స్ దమ్. ఎందుకంటే నీకు ఎంత కావాలో అది తెలుసుకొని బతకడం మంచిది. నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ. అంటే ఇప్పుడు ఈ శతభిష నక్షత్రాలు ఎట్లా ఉంటాయంటే, ఈ నీటి కరకత రాశులు చెప్పాను కదా, మీనం, కర్కాటకం, వృశ్చికం, అదే పునర్వసులు, తర్వాత ఈ శతభిషం ఒకడు. ఈడైతే తాబేళ్ళు పెట్టేస్తాడు, వాళ్ళు ఇంకా పర్లేదు ఉంగరాలు పెట్టుకొని తిరుగుతారు. ఈడైతే తాబేళ్ళు, ఇంకా ఇలా బల్లులు, ఇంకేది పడితే అది. కొత్తగా ఏదైనా ఇన్వైట్ అయ్యి ఎవడైనా ఎవడైనా వచ్చాడు అంటే, మంచోడు అంటే ఒకడు వీడియో ఎవరిదైనా వచ్చిందని కానీ ఫస్ట్ ఆడు బల్లు అమ్ముతున్నా సరే బల్లు ఎట్టేసుకుంటాడు వీడు. మా ఒకడు ఈడి శతభిష నక్షత్రంలోకి ఈ పిచ్చి ఉంటుంది. ఇంకానే వీళ్ళకి ఇంకా ఏదో పీకేయాల, ఏదో పవర్ పెంచేసుకోవాలి. ఇంక మామూలు కాదు, సూపర్ అయిపోవాలా, డోపర్ అయిపోవాలి, ఆశ ఇంక రావణాసుడిలాగా ఉంటుంది, 10 తలలతో అడిగినట్టే. సో ఇది కొంచెం శతభిష అన్నిటికీ అగ్రెసివ్ అండ్ అంబిషియస్. టూ అంబిషియస్ అండ్ ఎడ్యుకేషన్ కూడా అట్లా ఉంటుంది. ఏదైనా దూరం వెళ్ళిపోతే ఇంకా అది పాక్కుంటూ వెళ్ళిపోతుంటుంది. సో ఎక్కడ కంట్రోల్ అవ్వాలో తెలియదు, అది మనకు ఉపయోగపడతలేదో తెలియదు. అది దానికి లిమిటేషన్స్ ఉండవు, క్రాస్ ద బౌండరీస్లో ఉంటుంది.